అమలైతే ఎక్కువ సంతోషపడతా ఊరుకున్నాం. ఇవన్నీ అమలైతే మేము కూడా మాకు ఏం బాధ లేదు. కానీ ఈరోజు ఓటమికి కారణం అదొకటే కాదు, అందరం కారణమే. నేను చెప్తున్నారు, పై నుంచి కింది వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత. తక్కువ ఎక్కువ ఉంటాయి. నేను మీరు మాట్లాడిన దానిలో తప్పని చెప్పను, 100% తప్పు జరిగింది. మోసపోయినాం, అందరు నమ్ముకొని మోసపోయాం. మనకు గుంపుల మోసగాలు ఎవరు తెలియలేదు, నిజమైన నిజాయితీ పనులు తెలియలేదు. కష్టపడ్డని మర్చిపోయాం, వాస్తవమే. మొదటి నుంచి మేము కష్టపడ్డని మర్చిపోయాం. గుంపుల సైన్యం వెళ్ళిపోయేవారికి అది ఇంకా కష్టపడి వచ్చింది అనుకున్నాం. కానీ ఆ అవకాశం గురించి, సమయం గురించి వచ్చేది గుర్తించుకోలేకపోయాడు. తర్వాత అన్ని కారణాలు, ఒక కారణం కాదు, ఒక కారణం అని చెప్పలేము మనం, ఒక చిన్న కారణం అని చెప్పడానికి లేదు. ఎవరైనా సహజంగా ఊర్లో కరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు మనము 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మనం ఇచ్చే స్కీమ్లన్నీ బ్యాన్ చేస్తున్నాయి. సర్పంచ్ అడిగితే నిర్వహించిన సర్పంచ్ అనేవాడు. వాటికి సర్పంచ్ చేతి నుంచి ఇచ్చే స్కీమ్ ని మనం బ్యాన్ చేసిన తర్వాత సర్పంచ్ కి అవును ఎట్ట కంట్రోల్ ఉంటుంది, ఎంపీటీసీ అవును ఎట్ట కంట్రోల్ ఉంటుంది. దరఖాస్తు తీసుకొని ఆమె పెన్షన్ ఇచ్చింది, పెన్షన్ భోజనం ఇచ్చింది, రైతు బంధు ఆమె ఇచ్చి రైతులకంట రైతు బీమా ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, ఆమె చేతకుండా డబ్బులు ఇచ్చింది, ఆమె చేతకుండా ఆ సర్పంచ్ చేతకుండా జరిగింది. ఆ ఎంపీ వాళ్ళ భోజనం ఇచ్చి దరఖాస్తు పరిశీలించి చేసింది బాగుంది. మనము కొంతమంది రాష్ట్ర స్థాయిలో కొంతమంది అధికారులను అన్ని ఏం చేస్తామంటే డైరెక్ట్ గా చేస్తే అయిపోతుంది సార్. పక్కన వస్తే కుయ్యి 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 అని దాన్ని వస్తాయి, అయిపోతుంది సార్ అంటున్నాను. కానీ అసలు అయితే కదా వేదిక డైరెక్ట్ గా అడిగేసారంటే సర్పంచ్కి ఎదురేకపోయా, సర్పంచ్ ఇచ్చేది ఎదురేకపోయా, సర్పంచ్ కన్నా కష్టాలు ఊరు బాగా చేసి ఇప్పుడు పడి కడుపు కట్టుకుని అప్పు చేసి నా సహాయంలో మంచి కావాలి కానీ కన్నా కష్టాలు పడి సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ విశ్వ సర్పంచులు కానీ వాళ్ళ కష్టం అంతా ఏట్ల పశ్చిమ చూసినట్టు అయిపోయినా. ఎందుకంటే డైరెక్ట్ స్కీమ్ ఆమె ఇచ్చినా కూడా వాళ్ళు అనుకోలేదు. ఇప్పుడు ఊళ్ళో అనుకోలేకపోవడమే. నేను ఆ వ్యవసాయాలను ఊరుకుంటే ఆ కుమ్మరికే పోయాను. కుమ్మరి సత్యం బాగుంది, సత్యం ఇంటికాడ పెన్షన్ వస్తుందంటే ఏడుస్తుందంటే పుస్తకాలు చేస్తున్నాను. వ్యవసాయం చేసిన ఆయన చేయండి కదా వల్ల వస్తున్నాను ఆశ్చర్యపోయి ఇంకోటిగా పని చేసేటువంటి చెంది సార్ ఆ సర్పంచ్ చెప్పి సార్ పాపం ఆయన దగ్గర తీసుకొని ఆయన ఇచ్చింది సార్ అని. ఇది సర్పంచ్ పుణ్యమే, సర్పంచ్ కొట్లాడి తీసుకొచ్చింది, కౌన్సిలర్ కొట్లాడి తీసుకొచ్చింది అనేది జనంలో కోరలేదు. ఇవాళ డైరెక్ట్ వేస్తుంది, ఇవాళ మనం అనుకోలేదు. అంటే మనం చేసే ప్రతి కూడా అంగన్వాడికి ఇచ్చే సహాయం నుంచి ఆ సబ్స్టేషన్ లో 3,000 ఎమ్మెల్యే తక్కువ ఇచ్చేది. అక్కడ నుంచి అన్ని కూడా ఒక సర్పంచ్కి కాదు, డైరెక్ట్ ఎమ్మెల్యే చేసేటువంటి కూడా డైరెక్ట్ గా ఆఫీసర్ చేసేటువంటి మన విధానం, మన ప్రభుత్వ పాలసీ, మన ముఖ్యమంత్రి గారి పాలసీ. కానీ మన పాలసీ మంచి ఉద్దేశం వచ్చిన పాలసీ ఏంటంటే లింక్ కట్టేది కింద లింక్ కట్టేది కన్ను పెట్టాడు. లేకపోతే మనం వేసిన స్కీమ్ మన సర్పంచ్ మన ఎంపీసీలో ఎంపీలో మన వైసీపీలో ఎంపీ తెచ్చిందే ఇలా ఎవరైనా అమ్మవాళ్ళ తింటాం బిడ్డ, అమ్మవాళ్ళ బతుకున్నాం. ఇగో సర్పంచ్ అమ్మవాళ్ళ కరెంట్ వచ్చే ఇక ఫోన్ చేస్తే కరెంట్ మీరు వచ్చేసి మీరు లేకుండా వ్యవసాయం కరెంట్ వచ్చే ఇక సాగులు బతికించిందని చెప్పి వచ్చింది. అవన్నీ జరిగి కొత్త వచ్చిన వాళ్ళు కూడా నిజంగా కూడా మోసం చేసిండ్రు, మోసం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే అంత అయిపోయిందని ఏం చేస్తుంది అట్లా కొంచెం ఎన్నికైనా కూడా 30 కోట్లు రాష్ట్రంలోనే హైయెస్ట్ 30 కోట్ల నగదు, 30 కోట్ల రూపాయల నగదు పైసలు చెక్కు రూపాయలు వచ్చినటువంటి నా నియోజకవర్గంలో 30 కోట్లు. ఇంచుమించు రాష్ట్రంలో 1 రూపాయలు ఉంటుంది.
మీరు ఫైల్ పట్టుకొని బిల్లు ఇస్తే ఫైల్ పట్టుకొని శిక్షణ లేకుంటే సార్ మా నాయకుడు సార్ సార్ మా మంత్రి సార్ రాగండి సార్ పంపించంటే సరే పంపిస్తే చెక్ ఎప్పుడు వస్తుంది అని చెప్తుంది. ఎంత వస్తుంది చెప్తుంది 20,000 ఇస్తాను అందరిలాగా. ఎంత ఇస్తాను 3,000 నేను వస్తే వాళ్ళకు ఎంత ఇస్తావు 1,00,000 మరి నా ఊళ్ళ నుంచి నేను ఈ పనిలో వేస్తాను ఏం పరిశీలన మంత్రికి అని చెప్పి ఫైల్ ఉంటుంది అది వస్తూ ఉంటుంది. మరి అన్న ఏంటంటే 30 కోట్లు ఇచ్చిన కుటుంబాలు వేసిన తక్కువ రైతు ఇచ్చిన ప్రాణం దొరుకుతుంది కదా, ప్రాణం దొరికించి ప్రాణం ఇచ్చి కూడా మనం ఎక్కువ కోసం పోయినా అర్థం కాదు. నేను పేరు చెప్పాను కానీ ఒక హాస్పిటల్ మేము ఒక పేషెంట్ మిల్లింగ్ పోయింది. పేషెంట్ మిల్లింగ్ పోతే ఒక పేషెంట్ లిఫ్ట్ ఇట్లా అడుగు పెట్టిన అది ఎవరు పర్వాలని ఏమైంది అంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, చచ్చిపోతారు ఇంటికి పంపిస్తున్నారు, ఇంటికి తీసుకుపోతున్నారు. మరి అట్లా ఏం తీసుకుపోతారా, చచ్చిపోతున్నారు అంటే ఇంటికి తీసుకుపోతారా, చచ్చిపోయిన హాస్పిటల్ వెళ్ళడం హాస్పిటల్ వెళ్ళాలంటే ఒక విషయం సార్, హాస్పిటల్ వెళ్ళాలంటే ఏం తెలియదు కాదు, లీవ్ కాదు డిశ్చార్జ్ చేసి పట్టుకున్నాం. హాస్పిటల్ చచ్చిపోతున్నా ఇంటికి పంపుతారంటే వద్దు, చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళాలని ఆయన అక్కడనే అంబులెన్స్ తయారు చేయించి నిమ్స్ హాస్పిటల్ పంపించినారు. పంపించి 2.5 నెలలు మంత్రులు 8,000 మిలియన్ బ్లాక్ లో సపరేట్ స్పెషల్ రూమ్ ఇచ్చి ఆ రూమ్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. 2.5 నెలల బతీడు 5-6 లక్షల రూపాయల సీఎంఆర్ ఇచ్చినారు. బతికి ఇంటికి వచ్చింది. ఆ హాస్పిటల్ ఏమన్నాయంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా భార్య కూడా పక్కలేదు హాస్పిటల్, నేను నా భార్య నా పిల్లలు అందరూ కూడా నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎక్కడ ఎక్స్పెక్ట్ రామారామా ఎవరు తీసుకుంటున్నా తప్ప మీ దగ్గర ఇక్కడ పోమని సరిగ్గా రేపు పోయి మా ఇంటి గారు వచ్చింది. రేపు పోయి ఆయన మీరు ఎవరున్నాడు నా పేరు అని చెప్తుంది పోయి వాళ్ళకంటే లేదు మనకి చైర్మన్ ఉన్నాడు. 2,000 కోట్లు ఉన్నాయా నేను పార్టీ వెళ్ళిపోతా గోడేసింది. అది అట్లా అసలు ప్రాణం వస్తుంది, బతిస్తుంది, చచ్చిపోయాడు డిశ్చార్జ్ వస్తుంది, అట్లే ఏం బాగుందని పోయాం. ఫోన్లో మాట్లాడాలి నా ఎవరకుండా నువ్వు వెంకటరావు నా వాళ్ళు వచ్చిపోయాడు, నాకు చెప్పకుండా బాధ్యతలన్నీ పోలీసులో బాధ్యతలన్నీ ఇంకో కంప్లైంట్ పోయాడు. నేను ఏమనుకున్నావు నువ్వు ఆయన కంప్లైంట్ ఆయన ఇంకో కౌన్సిలర్ కంప్లైంట్ నువ్వు గౌరవ కౌన్సిలర్